ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అనంతపురం జిల్లాలో మిరప దొంగలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ ఏడాది ధరలు పెరగడంతో సంతోషంగా ఉన్న రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. రాత్రిళ్లు తోటల మీద పడి పంటను దోచేస్తున్నారు. కొన్ని చోట్ల ఆరబోసిన మిరపను బస్తాల్లో నింపుకొని పారిపోతున్నారు. దొంగల నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడాల్సి వస్తోంది. అనంతపురం జిల్లాలో దొంగల బారి నుంచి మిరప పంటను కాపాడుకోవడం రైతులకు సమస్యగా మారింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50,000 ఎకరాల్లో ఎండు మిరప సాగవుతోంది. ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, గుంతకల్లు, బొమ్మనహాల్ మండలాల్లో హెచ్ఎల్సీ కాలువ, బోర్ల కింద మిరప సాగు చేస్తున్నారు. అత్యంత డిమాండ్ ఉండే బ్యాడిగ రకం మిరపకు గత 3 ఏళ్లుగా అంతంత మాత్రమే ధరలు ఉన్నాయి. పెట్టుబడి ఖర్చులు కూడా దక్కక రైతులు 3 ఏళ్లుగా అప్పుల పాలయ్యారు. ఈసారి పంట కాలంలో విల్ట్ తెగులు సోకడంతో సగానికి పైగా మిరప పంట ఎండిపోయింది. పంట దిగుబడి తగ్గడంతో మిరప ధర క్వింటా 60,000కు చేరింది. దీంతో దొంగలు పొలాలపై పడి మిరపను దోచుకెళ్తున్నారు. దొంగల నుంచి పంటను కాపాడుకోవడానికి రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పంట వేసినాము, సౌండ్ వేసిన తర్వాత కూలీలు పెట్టి ఎరిసినాము. కూలీలు పెట్టి ఎరిసిన తర్వాత 20 రోజులు అయింది. ఆరేసుకు కూర్చున్నాము. కానీ రాత్రికి వచ్చేసి మా నాయన మా అమ్మ ఉండ్రి క్యారెట్ ఇచ్చే వచ్చినాను. క్యారెట్ చూసి ఆయన చూసి కట్టున్నారు. కానీ మా నాయన మా అమ్మని బెదిరించేసుకపోయిన 2 కుప్పల్లోన పోయిన బ్యాగ్లను పోయినారు. కానీ మా అమ్మ మా నాయన ఉండి చూసి బెదిరి బ్యాట్ ఎత్తనే ఓడిపోయినారు. 2 క్వింటాలు 2.5 క్వింటాలు పోయినారు. కానీ ఇప్పుడు దాన్ని వచ్చేసి 2 లక్ష ఖర్చు వచ్చిన తర్వాత రేటు చూసి దొంగతనం చేస్తున్నారు సార్ అని కంప్లైంట్ ఇస్తున్నామా. మేము గత 7 సంవత్సరాల నుంచే మిరప సాగిస్తున్నాము. కానీ ఎప్పుడు దొంగల బరిదా లేదు. ఈసారి వచ్చేసి మన చేనులోగానే కొన్ని పోయినవి. కానీ మనం కట్టు కావాలి ఉండాలంటే ఎప్పుడు కాదు. దొంగలు అనేది చెప్పి ఎప్పుడు టైం రారు. ఎప్పుడు వస్తారో ఏం కదా తెలియదు. మాస్కులు అంటారు, గుడ్డేళ్ళు పొడివేళ్ళు అంటారు. కానీ మనం అంటే చూడలేదు. కాబట్టి ఏదేమైనా కానీ కొద్దిగా రైతులు కానీ అందరూ బాగా జాగ్రత్తగా ఉండే పోలీసు వారు సహకారంగా బాగా కోరుతున్నాము. పొలాల్లో ఆరబెట్టిన మిరపను దొంగలు దోచుకెళ్తున్నారు. విడపనకల్లులో కాపలాగా పడుకున్న రైతును బెదిరించి 2 క్వింటాళ్ల మేర ఎత్తుకెళ్లారు. మరికొన్ని చోట్ల కోతకు సిద్ధమైన పొలంలోకి చొరబడి పంటను కోసుకుని వెళ్తున్నారు. మిరప దొంగల బెడద అధికమైందని చాలా మంది రైతులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. మిర్చి బాగుందంటని చెప్పి రైతులు సంతోషపడుతున్నారు. ఏడు చూసినా అంతా దొంగతనాలు జరుగుతుంటాయి. ఇప్పుడంతా జనాలు చాలా బాధపడుతున్నారు, భయపడుతున్నారు. రాత్రిపూట ఈ దొంగలది ఇది రొంత పెద్దవాళ్ళంతా మీరు నాయకులంతా రొంత ఆరగట్టాల. ఈ మధ్య కాలంలోన కొంతమంది మిర్చి బాగా రేట్లు ఎక్కువ ఉండే ఉద్దేశం మీద కొంతమంది దొంగలు వచ్చి మిర్చి మండీలు తీసుకుపోయి నానా అవసరం పడిస్తున్నారు. కానీ రేట్లు ఉండే ఉద్దేశం పైన కొంతమంది ఈ దొంగతనాలు ఎక్కువ మోపైనవి. రాత్రిపూట కూడా జనాలు కూడా పోయేదానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రిపూటలో 24 గంటల సేపు నేను నిద్ర పోవడం లేదు. వాళ్ళపైన ప్రత్యేక దృష్టి సారించి రైతులను కాపాడాలని ప్రత్యేక పోలీసు అధికారులకి విన్నవించుకుంటున్నాము. ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్లతో ఇప్పటి వరకు నష్టపోతున్న రైతులకు దొంగల బెడద తోడవడంతో ఏం చెయ్యాలో దిక్కుతోచడం లేదు. కుటుంబాలతో సహా పొలాల వద్దే రాత్రింబవళ్లు కాపలాగా ఉంటున్నారు.